రామచంద్ర గీ రీల్స్ లైకులు కామెంట్లు మోసేమో గాని ఏం చేస్తున్నాం ఎంత సోయి తప్పి నడుచుకుంటున్నాం మంది ఏమనుకుంటారు అనే పట్టింపు లేకుండా ఇగో ఇట్లా ఆగం కథలు పడుతున్నారు పబ్లిక్ తోని తిట్లు తింటుర్రు. ఇప్పటి పోరలకు ఓ బాధ్యత రీతి రివాయ్ అనేటివి పురాగా లేకుంటాయినాయి. అరే చదువు సందలు పక్కకు నూకి ఫేమస్ కావాలి రీల్స్ చేయాలి స్టార్లు అయిపోవాలనే పిచ్చి తప్పితే అయ్యవకు మంచి పేరు తెచ్చి పెద్ద పెద్ద చదువులు చదువుకొని బాగుపడదామనే ఆలోచనే లేకుండా ఇర్రు. సోషల్ మీడియా నుంచి పైకం దండుకోవాలని కొందరు రూల్స్ బ్రేక్ చేసి మందితోని బద్నామైతుర్రు. అట్లా గీ బుజ్జి సుత గదే పని చేసింది. ఉత్తరప్రదేశ్ లక్నోలుండే సిమ్రాన్ యాదవ్ అనే గీ ఇన్స్టాగ్రామ్ స్టారు యూట్యూబరు పట్ట పగిటీలి నడి రోడ్డు మీద అందరు చూస్తుండగానే చేతిల తుపాకీ పట్టుకొని ఓ భోజ్పూరి పాటకు డాన్స్ చేసింది. ఇక ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానళ్లలో పెట్టుకునేసరికి బాగా వైరల్ అయింది. అయితే ఇది చూసిన దాంట్లో కళ్యాణ్జీ చౌదరి అనే ఓ లాయర్ సాబు ఈమె చేసిన ఘనకార్యంను ట్విట్టర్ లో పోస్ట్ చేసి అడ్డగోలు గార్చుకుంటూ చూడుర్రి. ఇన్స్టాగ్రామ్ స్టారు సిమ్రాన్ యాదవ్ అందరు ముంగట గిట్ల గన్ చేతిలో పట్టుకుని ఏం కథలవి ఆహా అడిగేటోళ్ళు ఎవరు లేరనా లేక ఫేమస్ అయిన మమ్మలెవరేం చేస్తారనే పొగరా తెలివి లేదు మన్ను లేదు. పబ్లిక్ ఉన్న తాన గన్ను పట్టుకొని ఏం పరాష్కరాలవి అధికారుల కండ్ల మన్ను పడ్డాది ఏం చేస్తురు మీరు అని అరుచుకోగానే లక్నో పోలీసులు రియాక్ట్ అయ్యి అవు సార్ మీరు అనేది నిజమే మేము యాక్షన్ తీసుకుంటాం అని రిప్లై ఇచ్చిర్రు. పోలీసోళ్లే కాదు ఈమె చేసిన పనికి మాలిన పనికి ఆమె ఫాలోవర్లు నెటిజన్లు సుతగారం అవుతుర్రు. అందుకే ఏదైనా చేసేటప్పుడు ముందెనక 10 మాటలు ఆలోచన చేయాలంటారు మన పెద్దోళ్ళు. కానీ ఏడినేటట్టున్నారు ఇప్పటోళ్ళు. ఓ పారి గిట్ల తట్టు దాకితేనే మళ్ళో పారు ఏదన్నా చేసేటప్పుడు ఇంత భయం ఉంటది. దేవుని పేరు మీద ఓట్లతోని కాంగ్రెస్ వాళ్ళు, దేవుని పేరు చెప్పి బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతుర్రు అనుకుంటా కార్ పాటోళ్ళు జోరుగా ట్రోల్ చేస్తుర్రు. సందు దొరికితే చాలు సుర్రున సురుకులు అంటిస్తుర్రు. ఎంపీ ఎలక్షన్ల పేరు మీద ఎట్లనన్న చేసి పతార పెంచుకోవాలి, కమలం వాడిపోయేటట్టు చేయాలని గులాబీ పాటోళ్ళు స్పీచ్లు దంచుతుర్రు. ఇక కేటీఆర్ అయితే బీజేపీకి ఓ గిట్ల సెటైర్ వేసిండు. ఏడ టాపిక్ వచ్చినా గానీ ఎంబటే మోడీ ఈడీ బోడీ అని మాటల దాడి చేసే కేటీఆర్ ఎలక్షన్ ప్రచారంలో ఇంకింత గరమెత్తున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ వాళ్ళ కామెంట్ల కౌంటర్లు ఇచ్చుకుంటా మేమేం ఒకటే అయితే మా చెల్లె కవితను జైలు ఎందుకు వేస్తారు అని అనుకుంటా లాజికులు తీస్తున్నాడు. ఎంతసేపు మత రాజకీయాలు దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడిగే పాలిటిక్స్ చేసే బీజేపీ ఎక్కడ 10 ఏళ్లు పంచాలు లేకుండా అన్ని మతాలను మంచిగా చూసుకుంటా గంగా జమున తెహజీబ్ అన్న మాట నిజం చేసి చూయించిన మేమెక్కడా అని సవాలు చేస్తుంటాడు. ఇక ఎలవో అడుగు ముంగట్కేసి ఎంతసేపు బీజేపీ వాళ్ళు గుళ్ళు కట్టినాము అవి చేసినాము ఇవి చేసినాము అనుకుంటా దేవుళ్ళని ముంగటేసి ఓట్లు అడుగుతున్నారు. దేవుళ్ళేమో వేలు లక్షల ఏళ్ల కిందట పుడితే బీజేపీ 40 ఏళ్ల కిందట పుట్టింది. బీజేపీ పుట్టక ముందే దేవుళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటే ఇగో ఇట్లా అరుచుకున్నాడు. రాముడు దేవుడు మాకు కూడా ఉన్నది భక్తి ఉన్నది కాబట్టే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చెప్పాలి నాకు. ఏమలాడ రాజన్ ఎప్పుడు పుట్టిండు, ఇల్లందకుంటల రాముడు ఎప్పుడు పుట్టిండు, కొండగట్ట అంజన్ ఎప్పుడు పుట్టిండు, తిరుపతి వెంకన్న ఎప్పుడు పుట్టిండు, మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? దేవుళ్ళేమో వేల లక్షల సంవత్సరాల కింద పుట్టిరు. బీజేపీ అయిన బోడముండ పార్టీ 40 ఏళ్ల కింద పుట్టింది. ఇక వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే మేము వచ్చినాకనే దేవుడు వచ్చిండు, మేము వచ్చినాకనే మీకు బొట్టు పెట్టు నేర్పించినాం, మేము వచ్చినాకనే మీకు పండుగలు చేసుకుని నేర్పించినాం, మేము వచ్చినాకనే మీరంతా బోనాలు ఎత్తుకుని నేర్పించినాం, మేము ఉన్నాం కాబట్టి దేవుడు బాగున్నాడు. వీళ్ళు దచ్చినా దేవునికి ఏం కాదు. వీళ్ళు పుట్టక ముందు దేవుడు మంచిగానే ఉన్నాడు. బీజేపీని బొందబెట్టినాక కూడా దేవునికి ఏం కాదు, దేవునికి ఏం నష్టం రాదు. తగ్గేదేలే అన్నట్టుగా ఇచ్చి పడేస్తుండగా గట్టిగానే. అయినా కేటీఆర్ అనే కాదు కేసీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ల లీడర్లు అందరూ దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని దూరం కొట్టాలనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు. మరి ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్లకు వారానికో దేవుని తలుచుకునే బండి సంజయ్ సారు ఆ పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి అసొంటోళ్ళు ఏం చెప్తారో చూడాలిగా.